కమ్ బ్యాక్. ప్రమాదం జరిగిన తర్వాతనో లేదా కుట్ర జరిగిన తర్వాతనో ఆలస్యంగా కళ్ళు తెరవడం మన వాళ్ళకి అలవాటే. ఇలాంటి మందబుద్ధి వల్లే అనేక ప్రమాదాలు జరిగాయి, విలువైన ప్రాణాలు పోయాయి. అలాంటి ఘటనకు అవకాశం ఇవ్వరాదని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తున్నాడు అక్కడి మంత్రి నితీష్ రాణే. నవీ ముంబైలోని ఖార్ఘర్లో లక్షలాది మందితో ఇజైమా జమాత్ అనే భారీ గ్యాదరింగ్ జరిగింది. ప్రపంచంలోని చాలా చోట్ల ఇజైమా పేరుతో సమావేశాలు జరిగాయి. ముంబైలో జరిగిన ఈ సమావేశానికి అనూహ్యంగా ఇస్లామిక్ నిపుణులు, యువకులు తరలివచ్చారు. 3 రోజుల ఈ గ్యాదరింగ్ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమావేశ నిర్వహణ లోతుపాతులను ఆరా తీయడమే కాక ఇజైమా జమాత్ సంస్థను నిషేధించాలని నితీష్ రాణే కోరుతున్నాడు. మరి ఆయన ఆందోళనకు కారణాలేంటి? ఖార్ఘర్లో ఏం జరిగింది? ఖార్ఘర్లో జరిగిందేంటి? నితీష్ రాణే ఆందోళనలోని అంశాలేంటి? ఇజైమా జమాత్ను ఎందుకు బ్యాన్ చేయాలి? నవీ ముంబైలోని ఖార్ఘర్ అనే లొకేషన్లో జరిగిన ఇజైమా జమాత్ సంస్థకు చెందిన భారీ సమావేశం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. నిజానికి ఆ సమావేశం ఆసక్తి రేపుతుందా లేక ఆందోళన రేపుతుందా అనేదే ఇప్పుడు అసలు చర్చకు దారితీస్తోంది. అందుకు కారణమేంటంటే మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే ఇజైమా జమాత్ అనే సంస్థను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా గుర్తించి నిషేధించాలని బహిరంగంగా డిమాండ్ చేయటం కలకలం రేపుతోంది. ఖార్ఘర్లో హిందువులు టార్గెట్ అయ్యారని, ఈ సమావేశ సమయంలో ఒక హిందూ యువకుణ్ణి హత్య చేశారని ఆయన అంటున్నాడు. అక్కడ 3 రోజుల పాటు జరిగిన భారీ సమావేశంలో ముస్లిం మత పెద్దలు, ఉపన్యాసకులు విపరీతంగా రెచ్చగొట్టేలా మాట్లాడారని, అందువల్లే వారు ఇప్పుడు హిందువులను టార్గెట్ చేశారని, ఓ యువకుడు అందువల్లే చనిపోయాడని అంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు లేఖ రాశానని అంటున్నాడు. उसको टेररिस्ट ऑर्गेनाइजेशन बोलना है क्या कुछ अलग जमात है? क्योंकि वहाँ हुए हुए भड़काऊ भाषणों के वजह से जो खारघर में उनका प्रोग्राम हो गया, उसके बाद हिंदुओं को टारगेट किया गया, एक हिंदू युवा की डेथ हो गई है। उसके बाद तो मैंने मुख्यमंत्री साहब को पत्र लिख के मांग की है कि इज्तिमा जमात नाम के जो कई ऑर्गन उसको बैन कर दिया जाए, इनके कोई भी प्रोग्राम महाराष्ट्र में लेने से इनको बैन किया जाए, और उसके साथ जो क्या खारघर में जो प्रोग्राम हुआ उसकी एक इंक्वायरी होनी चाहिए, ऐसी मांग मैंने मुख्यमंत्री जी के पास की है. ఇక నితీష్ రాణే ఆందోళన అర్థం కావాలంటే ఈ విజువల్స్ చూడండి. ఇజైమా జమాత్ సందర్భంగా ముంబై రైల్వే స్టేషన్ ఇస్లామిక్ ఫాలోయర్లతో ఎంతగా కిటకిటలాడుతుందో చూడండి. నవీ ముంబైలోని ఖార్ఘర్లో డిసెంబర్ 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు భారీ ఎత్తున ఇజైమా జమాత్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలను ప్రపంచంలోని అనేక దేశాల్లోనూ తలపెట్టారు. ఈ క్రమంలోనే ముంబైలో కూడా భారీ ఎత్తున జరిగింది. ఈ సమావేశానికి 50,000 మంది హాజరవుతారని అంచనా వేశారు. కానీ వచ్చింది మాత్రం లక్షలాది మందిగా తేలిపోయింది. సభ నిర్వాహకులు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా పర్మిషన్ తీసుకున్నారు. అందుకు ప్రభుత్వానికి బ్యానర్ల ద్వారా కృతజ్ఞతలు కూడా ప్రకటించుకున్నారు. కానీ తీరా సమావేశంలో జరిగింది వేరే. ఇస్లామిక్ మత వ్యాప్తి, ఇస్లాం ఫాలోయర్లతో విశ్వాసం పెంచటం వంటి అంశాలతో జరగాల్సిన సమావేశంలో యూత్ ను రెచ్చగొట్టే ప్రసంగాలు చోటు చేసుకున్నాయట. ముస్లిమేతర వ్యక్తులపై ఈర్ష్యా ద్వేషాలు కలిగేలా యూత్ ను ప్రేరేపించారట. అందువల్లే ఈ సమావేశాల సందర్భంగా హిందువులను టార్గెట్ చేశారని, ఒక యువకుడు హత్యకు గురయ్యాడని మంత్రి నితీష్ రాణే అంటున్నాడు. ప్రపంచమంతా, మరీ ముఖ్యంగా భారత్లో ఇస్లామిక సంస్థల కార్యకలాపాలు గత చాలా కాలంగా ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టేలా జరుగుతున్నాయనే ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జరిగిన తాజా ఇజైమాకు అనుమతులు ఎలా ఇచ్చారనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ సమావేశానికి ఇబ్బందులు ఎదురుకాకుండా ట్రాఫిక్ డైరెక్షన్ వంటి నిర్ణయాలతో ఈ 3 రోజులు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారనే ఫిర్యాదులు వస్తున్నాయి. మామూలుగా మత సంస్థల నుంచి ఎలాంటి కార్యక్రమం తలపెట్టినా వాటి మీద కొద్దిగానైనా ఆంక్షలు విధించటం సర్వసాధారణం. నిషేధంలో లేకపోయినా కొన్ని సంస్థల మీద ప్రభుత్వ నిఘా ఉంటుంది. అలాంటి సంస్థలు తలపెట్టే కార్యక్రమాలకు ఓ స్థాయికి మించి అనుమతించరు. కానీ ఇజైమా జమాత్ సభకు మాత్రం జనం అనూహ్యంగా హాజరయ్యారు. జనాన్ని గుమిగూడకుండా ఉండటానికి పోలీసులు 144 సెక్షన్ విధించి ఆయా ప్రాంతాలను అదుపులోకి తీసుకుంటారు. ముందు చూపుతో చేసే ఇలాంటి చర్యలతో శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని ప్రభుత్వాలు భావిస్తాయి. కానీ తాజా విషయంలో మాత్రం అలాంటి జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇస్లాం మత వ్యాప్తి కోసం, ఇస్లాం విశ్వాసాల కోసం ఇప్పటికే అనేక సంస్థలు పుట్టుకొచ్చాయి. చాటుమాటుగా అవి నిర్వహించే ఉగ్రవాద వ్యవహారాల కారణంగా వాటిని గతంలో నిషేధించారు. ఇస్లామిక్ విద్యార్థి సంస్థలుగా చెప్పుకునే సిమి లాంటి సంస్థలు ఏం చేశాయో ఓసారి గుర్తు చేసుకోవాలి. వాటిని ఎందుకు నిషేధించాల్సి వచ్చిందో గుర్తు చేసుకోవాలంటున్నారు పరిశీలకులు. ఎన్నో ఏళ్లుగా చాప కింద నీరులా పనిచేస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, దాని అనుబంధ సంస్థ అయిన ఎస్డిపిఐ వంటి సంస్థలు ఒక్కసారిగా దాడులకు తెగబడేదాకా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించలేకపోయాయి. దీంతో దాదాపు 2 ఏళ్ల క్రితం పిఎఫ్ఐని కేంద్రం నిషేధించింది. కానీ అప్పటికే వాటి మూలాలు అన్ని రాష్ట్రాల్లోనూ పాతుకుపోయాయి. స్థానిక ముస్లిం యువకులను రెచ్చగొట్టడం, వారికి కరాటేల వంటి శిక్షణల పేరిట మారణాయుధాలపై ట్రైనింగ్ ఇవ్వటం, మనిషిని కేవలం కొద్ది సెకండ్లలోనే అతి సులభంగా ఎలా చంపటం వంటి అంశాలపై శిక్షణనిచ్చారు. జమాతే ఇస్లామీ వంటి సాఫ్ట్ కార్నర్ గల సంస్థలు కూడా కొంతకాలంగా ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి క్రమంలో అత్యంత కీలకమైన సిటీగా ఉన్న ముంబైలో ఇలాంటి కార్యకలాపాలు జరిగితే అందులోని ప్రసంగాలకు యూత్ రెచ్చిపోయి రోడ్డెక్కితే ఏంటి పరిస్థితి? పూర్తి నెగిటివ్ అప్రోచ్ తో బయటికొచ్చిన మానవ ప్రవాహాన్ని ఏ శక్తి ఆపగలదు అనేది నితీష్ రానే ఆందోళన. ముస్లిం యూత్ ను రెచ్చగొట్టడం అత్యంత తేలికైన అంశంగా ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ వంటి ఆ కమ్యూనిటీలోని రాజకీయ నాయకులు బలంగా నమ్ముతున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అసదుద్దీన్ అనేక సందర్భాల్లో బహిరంగంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలే చేశాడు. ప్రధాని మోడీకి వయసైపోయిందని, ఆయన రాజకీయాల్లోంచి తప్పుకొని విశ్రాంతి తీసుకుంటారని, ఇక యోగి ఆదిత్యనాథ్ తన మఠానికి వెళ్లిపోతారని, అలాంటప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడతారో తేల్చుకోవాలని హిందువులకు నేరుగా సవాల్ చేశాడు అసదుద్దీన్. అంతేకాదు, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ బహిరంగంగానే 15 నిమిషాల సమయమిస్తే తడాకా చూపుతామంటూ సవాల్ చేశాడు. వారి డైలాగులకు ముస్లిం యూత్ ఊగిపోతూ వంతపాడటం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఇజైమా జమాత్ వంటి మతపరమైన సమావేశాలకు ఎంతవరకు అనుమతి ఇవ్వొచ్చు, వాటి పరిమితులేంటి, ప్రభుత్వం ఇచ్చే పరిమితులను పక్కాగా పాటిస్తున్నారా అనే చర్చకు దారితీస్తోంది. ఇక దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని, ఇతరుల మత విశ్వాసాలను గౌరవిస్తామని ప్రమాణం చేసి బాధ్యతలు వహిస్తున్న ముస్లిం రాజకీయ నాయకులు ఏ ఒక్కరైనా బంగ్లాదేశ్లోని మైనార్టీల మీద, పాక్ మైనార్టీల మీద జరిగిన దాడులను, హత్యలను ఎప్పుడైనా ఖండించారా అన్న ప్రశ్నకు సరైన జవాబు ఇప్పటికైతే రాలేదంటున్నారు హిందూ సంస్థల నాయకులు. అక్కడిదాకా ఎందుకు, జాతీయ పతాకాన్ని కూడా గౌరవించే సంప్రదాయమే లేదన్న ఆరోపణలున్నాయి. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలిచ్చే ముస్లిం కుర్రకారు ఎవరి నుంచి స్ఫూర్తి పొందుతున్నారన్నది ఆలోచించాలనేది నితీష్ రానే అభిప్రాయంగా పేర్కొంటున్నారు. ముంబైలో జరిగిన ఇజైమా జమాత్ ద్వారా ఇస్లామిక్ పెద్దలు ఎన్ని లక్షల మంది యూత్ ఆలోచనలు ప్రభావితం చేశారో, వారు ఆ ప్రభావంతో ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడతారో అనే ఆందోళన మహారాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దల్లో వ్యక్తమవుతోంది. మరి నితీష్ రానే కోరుతున్నట్టు దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ ఇజైమా జమాత్ సమావేశంపై దర్యాప్తు చేస్తుందా? అక్కడ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన వారిపై ఆరా తీస్తుందా? రేపు రానున్న ప్రమాదాన్ని ఎదుర్కొంటుందా? చూడాల్సి ఉంది.